పెళ్ళయి చాలా కాలమైంది, అయినా పిల్లలు పుట్టట్లేదు. ఏంటి, ఏమన్నా ప్రాబ్లమా? అసలు సొసైటీలో ఈ క్వశ్చన్స్ విని 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 అసలు మనసు ఎంత ఉసూరు అనిపిస్తూ ఉంటుందో. కానీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అంటే మాత్రం మనసులో బోలెడన్ని భయాలు. అసలు ఈ రకంగా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పుట్టే పిల్లలు క్షేమంగా ఉంటారా, లేదా వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయా? అన్నిటికంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, సొసైటీలో ఇంకా ఇలాంటి ట్రీట్మెంట్స్ని ప్రాపర్గా యాక్సెప్ట్ చేస్తారా? సైన్స్ ఎంత ఇవాల్యుయేట్ అవుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా మనసులో ఇలాంటి చిన్న చిన్న భయాలు, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి సంబంధించి బోలెడన్ని మిత్స్, ఇవన్నిటిని ఇవాళ ఎపిసోడ్లో పటాపంచలు చేద్దామని అనిపిస్తుంది నాకైతే. అందుకనే మీ అందరి కోసం అట్లీస్ట్ ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి, వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ గురించి మనతో చాలా సింప్లిఫైడ్ వర్షన్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చేసాను. అండ్ షీఈస్ డాక్టర్ సింధు ఫ్రమ్ సస్య ఫర్టిలిటీ సెంటర్. ఒకసారి కనెక్ట్ అవుదాం. నమస్తే సింధు గారు, ఎలా ఉన్నారండి? బాగున్నాను మేడం. అసలు ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి సంబంధించి జనాల్లో ఒక అపోహ ఉంది. అసలు ఇది కరెక్టేనా, పర్వాలేదా, 100% సక్సెస్ఫుల్గా ఉంటాయా, ఈ రకంగా పుట్టే పిల్లలు క్షేమంగానే ఉంటారా అని. వీటన్నిటికీ సంబంధించి మీరేం చెప్తారు? అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సో మన సొసైటీలో చాలా మార్పులు వచ్చాయి. ఫుడ్ పరంగానండి, కల్చరల్ పరంగానండి, ఆర్ హౌ వీఆర్ లివింగ్, ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. బట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వచ్చేసరికి ఇంకా చాలా డౌట్స్ అనమాట. అంటే ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వర్క్ అవుతాయా, అవ్వవా, ఎలా ఉంటుంది, ఏంటి అని చాలా డౌట్స్ ఉన్నాయి పీపుల్కి. ఈ డౌట్స్ ఎంత చెప్పినా మళ్ళీ వాళ్ళకి కొత్తగా, అండ్ వాళ్ళు బేసిక్లీ ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్పేది, మన చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దాని మీద మోర్ ఫోకస్డ్గా ఉంటారనమాట. అండ్ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు మన దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చారు అని తెలియంగానే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటారంటే అది డెఫినెట్గా వాళ్ళ గ్యామెట్ కాదు, కరెక్ట్, ఎగ్ వాళ్ళది కాదు, స్పర్మ్ వాళ్ళది కాదు. ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళొచ్చారు అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే వాళ్ళకి న్యాచురల్గా రాలేదు, ఎవరిదో వేశారు, అలాగే వచ్చింది ప్రెగ్నెన్సీ. ఇట్లాంటి థాట్స్ ఎక్కువ అనమాట. సో దీనివల్ల ఏంటంటే అసలు పీపుల్ ముందు ఫర్టిలిటీ సెంటర్ దాకా రావడానికి భయపడతారు. అవును, ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళొచ్చాము అని తెలిస్తే ఊర్లో ఏమనుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, మన చుట్టాలు ఏమనుకుంటారు, ఇలాంటి థాట్స్ ఎక్కువ అనమాట. సో వీటి వల్ల ముందు అసలు జనాలు వెళ్ళడానికి ఆలోచిస్తారు. వెళ్ళిన ట్రీట్మెంట్ తీసుకొని ప్రొసీడ్ అవ్వడానికి వాళ్ళకి చాలా భయాలు, అపోహలు ఎక్కువగా ఉంటున్నాయి. అదనమాట. ఇంత ఇవాల్వ్ అయినా, ఇంత మారినా మనం వీటిలో అయితే ఇంకా మార్పు రాలేదు. సో బేసికల్గా అండి, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో మనకి చాలా బేసిక్గా మాట్లాడుకుంటే ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి? పిల్లలు లేని వాళ్ళకి ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి వస్తే ఎన్ని రకాల మార్గాలు ఉంటాయి, ఏం చెప్తారు మీరు? ఏమండి, ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వెళ్ళాము అనగానే వాళ్ళకి ఐవీఎఫ్ చెయ్యం ఎవ్వరికి. మెయిన్గా వాళ్ళకి ఏంటంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చారు అనగానే ఐవీఎఫ్ చెప్తారు, ఐవీఎఫ్కి వెళ్ళమంటారు అనుకుంటారు. అది ఎప్పుడు జరగదు. ఫస్ట్ పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళది డీటెయిల్డ్ హిస్టరీ తీసుకుంటాం. అసలు ఫస్ట్ హిస్టరీలో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఇంతకుముందు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు, వాళ్ళు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది, వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దీంతో పాటు వేరే మెడికల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, ఎప్పుడన్నా ఇవాల్యుయేట్ అయ్యారా, ఇవన్నీ ఫస్ట్ మనం హిస్టరీలో తీసుకుంటాం. అండ్ ఫర్టిలిటీకి సంబంధించి ఇంతకుముందు ఏమన్నా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా, తీసుకుంటే ఆ ట్రీట్మెంట్స్ మెడికలా, సర్జికలా, ఏమేమి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, వాళ్ళ పాత రిపోర్ట్స్లో వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలాంటివి క్లియర్గా అనలైజ్ చేస్తాము. ఇది అనలైజ్ చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము. బేసిక్ ఇన్వెస్టిగేషన్స్లో మెయిన్గా వాళ్ళిద్దరికి ఫస్ట్ బ్లడ్ అనాలిసిస్ చేస్తాము. అందులో వాళ్ళ హార్మోన్స్ చెక్ చేస్తాము, వాళ్ళ థైరాయిడ్ ప్రొఫైల్ చూస్తాము, వాళ్ళ HbA1c 3 months యావరేజ్ షుగర్స్ చూస్తాము. ఇట్లాంటి బేసిక్ ఇవాల్యుయేషన్ అంతా చేస్తాము. చేసి వీటిల్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేది ఫస్ట్ చూస్తాం అన్నమాట. చూసిన తర్వాత ఈ బేసిక్ ప్రాబ్లమ్స్ లో ఏమన్నా ఇష్యూ ఉంటే జస్ట్ బై కరెక్టింగ్ దెమ్ ఆల్సో వీ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్ గెటింగ్ గుడ్ అవుట్కమ్, ప్రెగ్నెన్సీ అవుట్కమ్. సో ఫస్ట్ ఏంటంటే అసలు ఆ బేసిక్ ఇవాల్యుయేషన్ ఉండదు అనమాట. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే మన దగ్గరికి రాగానే ఏదో పెద్ద పెద్ద టెస్టులు రాసేస్తారు, టెస్ట్లన్నీ చేయిస్తారు, బట్ ఏమీ ఉపయోగం ఉండదు అన్నట్టు ఉంటారు. అండ్ ఆర్ మీకు థైరాయిడ్ ఉందండి, లేకపోతే మీకు కొంచెం షుగర్ ఎక్కువగా ఉందండి, దాన్ని కరెక్ట్ చేద్దాం ఫస్ట్ అంటే ఆ వెయిటింగ్ పీరియడ్ వాళ్ళకి నచ్చదు అనమాట. లైక్ వీ గివ్ దెమ్ 1 month or 2 months టైం. ఇఫ్ షుగర్స్ ఎక్కువ ఉన్నాయి
వచ్చారు, మెయిల్ పార్ట్నర్ ఎప్పుడు ఇవాల్యుయేట్ అయ్యి ఉండరు, మెయిల్ పార్ట్నర్ కూడా మనం టెస్ట్ రాస్తే సెమిన్ అనాలిసిస్ చాలు కదా, బ్లడ్ టెస్ట్ ఎందుకు అంటారు. మనం బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ టెస్ట్ లో షుగర్స్ సపోజ్ ఎక్కువ ఉన్నాయి ఆయనకి, షుగర్ టెస్ట్ ఎక్కువ ఉన్నాయి కదా, మీరు ఫస్ట్ డయాబెటీస్ కంట్రోల్ చేద్దామండి, అది కంట్రోల్ అయిన తర్వాత మనం ఫర్దర్ ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవుదాం అంటే వాళ్ళకి ఎలా ఉంటదంటే ఇప్పుడు దానికోసం ఒక 2 months టైం వేస్ట్ అయిపోతుంది అని వాళ్ళు ఫీల్ అవుతారు పాపం. ఎందుకంటే అప్పటికే చాలా డెస్పరేట్ గా ఉంటారు, పిల్లలు లేరు అని. వాళ్ళకి ఏంటంటే ఇట్లా రాగానే అలా ఇన్స్టెంట్ ఆన్సర్ రావాలి. అలా అవ్వదమ్మా. కాదు మేడం, బట్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, వచ్చిన వాళ్ళందరికీ ఐవీఎఫ్ చేయమని. ఐవీఎఫ్ అనేది ఎలా కనిపిస్తుంది అంటే ఒక సాధారణమైన వాళ్ళకి అదొక బ్రహ్మాస్త్రం లాగా కనిపిస్తుంది. కానీ నిజంగా ఒకవేళ ఐవీఎఫ్ కనుక చేస్తే అన్ని ఫర్టిలిటీ ఇష్యూస్ కి అదొక 1 stop డెస్టినేషన్ లాగా ఫుల్ స్టాప్ అయిపోతుందా? అస్సలు కాదు. మేము ఐవీఎఫ్ కి మేము చెప్పేదే 45 to 50% సక్సెస్ రేట్. అచ్చా, 100% ఉండదన్నమాట. సక్సెస్ రేట్ లేదు దానికి. 1 cycle we give a chance of 45 to 50% with a good grade embryos. సో మనకు వచ్చిన ఎంబ్రియోస్ ఏ గ్రేడ్ ఎంబ్రియోస్ అయ్యి ఉండి అంత బాగుంటే సక్సెస్ రేట్ ఈస్ సో మచ్. సో there are so many factors involved in making an IVF also success. అచ్చా, ఓకే. ఇట్స్ నాట్ లైక్ ఒక్కసారి ఐవీఎఫ్ చేసాము వాళ్ళకి సక్సెస్ అయిపోతుంది, ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. బేసిక్ గా పేషెంట్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఇంత ఖర్చు పెట్టుకుని ఐవీఎఫ్ చేయించుకుంటే ఇందులో కూడా ఫుల్ 100% సక్సెస్ లేదా, రాకపోతే ఎలా అనిపిస్తుంది. ఐ మీన్ వాళ్ళు అదే అడుగుతారు, ఇంత ఖర్చు పెట్టినా కూడా 100% గ్యారంటీ ఇవ్వరా మీరు అని. ఐవీఎఫ్ అనేది కూడా పేషెంట్స్ యొక్క స్పర్మ్ సెల్స్ అండ్ ఎగ్ మీద క్వాలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. ద క్వాలిటీ ఆఫ్ ఎగ్ అండ్ స్పర్మ్ డిటర్మైన్స్ ద సక్సెస్ ఆఫ్ ఐవీఎఫ్. ఈవెన్ ఇట్స్ నాట్ ది డాక్టర్స్ ప్రాక్టీస్, నో, it is definitely their own gamete quality that decides the success. got it. So basically గా ఒక కపుల్ కి ఫర్టిలిటీ ఇష్యూస్ తో మీ దగ్గరికి వస్తే మీరు ఫస్ట్ ఎలా వాళ్ళని అనలైజ్ చేస్తారండి? సో ఇట్లా ఇందాక చెప్పుకున్నట్టు మనం హిస్టరీ తీసుకుంటాము, హిస్టరీ తర్వాత బేసిక్ ఇవాల్యుయేషన్, వాళ్ళ హార్మోన్స్ చూస్తాము, ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్ చూస్తాము. చూసిన తర్వాత హస్బెండ్ లోనేమో సెమెన్ అనాలిసిస్ చూస్తాము, తర్వాత వైఫ్ లోనేమో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా అనేది ఒక నార్మల్ స్కాన్ లో మనకి కనిపించదండి. చాలా మంది ఏమనుకుంటారంటే నాకు చాలా సార్లు స్కాన్ చేశారు, నా స్కాన్ లో అంతా బాగుంది అన్నారు కదా, ఇప్పుడు ట్యూబులు చూడాలంటారేంటి అనుకుంటారు. బట్ ఒక నార్మల్ స్కాన్ లో హెల్దీ ట్యూబ్స్ అనేవి కనిపించవు. ఓకే, దట్స్ నార్మల్. ఓకే, హెల్దీ ట్యూబ్స్ మనకి స్కాన్ లో కనిపించవు. కనిపిస్తున్నాయి అంటే అందులో నీరు చేరు, అందులో ఏదో పెథాలజీ ఉంటేనే మనకి స్కాన్ లో కనిపిస్తుంది అనమాట ట్యూబ్ అనేది. ఒక హెల్దీ ట్యూబ్ అనేది స్కాన్ లో మనకి ఎప్పుడూ కనిపించదు. సో ట్యూబ్స్ ఇవాల్యుయేట్ చేస్తాం అనమాట. సో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, దేర్ ఎండ్స్ ద బేసిక్ ఇవాల్యుయేషన్. ఇంతవరకు బేసిక్ ఇవాల్యుయేషన్. సో దిస్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ 1 month to 1.5 months టైం. ఇప్పుడు మీరు చెప్పిన 4 టెస్ట్లు చేయడానికి 2 నెలల టైం పడుతుందా? టెస్ట్లు చేయడానికి కాదు, లైక్ వాళ్ళ సెమెన్ అనాలిసిస్ తర్వాత ఆమె ట్యూబ్స్. ఎందుకంటే ట్యూబ్ టెస్ట్ ఎప్పుడంటే అప్పుడు చెయ్యము. ఓహో, మళ్ళీ దానికి ఒక టైం సైకిల్ లో మాత్రమే చేస్తాము. ఓ, ఎందుకండి అట్లా? ఎందుకంటే మనకి ఇన్ జనరల్ ఏ సైకిల్ లో అయినా మనం మిడ్ సైకిల్ ఎగ్ రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఒకవేళ ఈ సైకిల్ తన నా దగ్గరికి 21st డేనో ఏమో వచ్చిందండి, దట్స్ ద ఫస్ట్ విజిట్ షీ కేమ్ అండ్ 21st డేనో 24th డేనో వచ్చారు. ఓకే, ఈ సైకిల్ లో మనం ట్యూబ్ టెస్ట్ చేసాము అంటే ట్యూబ్ టెస్ట్ ఎలా చేస్తాము అయితే ఆల్రెడీ ఎగ్ రిలీజ్ అయిపోయి ఉంటుంది. దేర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్ దిస్ సైకిల్ ఆల్సో. సో దాన్ని మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం. రైట్, ఓకే. అందుకని పీరియడ్ లో సైకిల్ లో ఏ రోజు పడితే ఆ రోజు టెస్ట్ అనేది చేయకూడదు. అండ్ పీరియడ్ టైమ్ లో చేయకూడదు. ఓకే, బికాస్ దే ఆర్ బ్లీడింగ్, మెన్స్ట్రుయేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ టైంలో చేయకూడదు. మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయిన తర్వాత అండ్ బిఫోర్ 10th 11th డే ఆఫ్ ద సైకిల్, ఆ టైమ్ రైట్ టైం టు డూ ద ట్యూబ్ టెస్ట్ అన్నమాట. సో వాళ్ళు మనం మంత్ లో ఎప్పుడో వచ్చారనుకోండి, 28th డేనో 24th డేనో, అండ్ మనం హెచ్ఎస్జి చేసిన ల్యాబ్ చేసిన ఆ సైకిల్ మళ్ళీ మనం వాళ్ళకి ప్రామిస్ చేయలేము. ఆ సైకిల్ వీ షుడెంట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే హెచ్ఎస్జి లోనేమో ఎక్స్రేకి ఎక్స్పోజ్ అవుతారు. సో ఆ సైకిల్లోనూ మనం ఓవులేషన్ ఇండక్షన్, అది ప్రెగ్నెన్సీ ట్రై చేయమంటాం, అదంతా చెయ్యం. రైట్. సో ల్యాబ్ చేసిన ఆ సైకిల్ వి ఆస్క్ దెమ్ టు టేక్ రెస్ట్ అన్నమాట. సో ఆ సైకిల్ వి వోంట్
గివ్ దెమ్ ఓవలేషన్ ఇండక్షన్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. యాక్టివ్ గా మనం ఏం చెయ్యం, Got it. అబ్స్టినెన్స్ ఉండమంటాం. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా అండి, మనం ఏమనుకుంటాం, మనం వెళ్ళినా డాక్టర్లు ఏం టెస్ట్లు చేయట్లేదు అనుకుంటారు, కానీ దాని వెనకాల ఒక సైన్స్ ఉంది, అందుకనే వాళ్ళు అక్కడ ఎక్స్పర్ట్ పొజిషన్ లో ఉన్నారు అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. అయ్యో ఏదో వాళ్ళు టెస్టులు చేయట్లేదు, మనం వెళ్తున్నాం, మన బాధ వాళ్ళకి అర్థం కావట్లేదు అని మేము ఫీల్ అయిపోతూ ఉంటాం ఒక పక్క. గాట్ ఇట్. యాక్చువల్గా అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఇవాల్యుయేషన్ అంతా జరిగింది, ఇద్దరూ ఫైన్, ఇద్దరు చాలా హెల్దీగా పర్ఫెక్ట్ గా ఉన్నారు, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఇలాంటి కేసెస్ నేను చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూడా విన్నాను. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫర్టిలిటీ అంటున్నారు, అన్ఎక్స్ప్లెయిన్డ్ వాట్ డస్ దట్ యాక్చువల్లీ కోట్ ఫర్ అండి? దట్స్ వాట్ మీరే చెప్పారు ఇప్పుడు ఆన్సర్ అంతా. యాక్చువల్లీ 1 year వాళ్ళు ట్రై చేశారు, వాళ్ళ ఎవాల్యుయేషన్ బేసిక్ ఎవాల్యుయేషన్ అంతా నార్మల్ ఉంది, బట్ ఎందులోనూ ఏమీ బయటపడలేదు, బట్ స్టిల్ వాళ్ళు కన్సీవ్ అవ్వట్లేదు. ఈ కండిషన్ నే మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం అన్నమాట. సో అంటే బేసిక్ ఇవాల్యుయేషన్ లో యూ డోంట్ గెట్ ఎనీ ఆన్సర్, అట్లాంటప్పుడు వి కాల్ ఇట్ యాజ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అంటే వై డస్ దట్ అక్కర్ అసలు? అంటే మనం ఒక బేసిక్ ఇవాల్యుయేషన్ లో మనం ఏం చేస్తాము, ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ చేస్తాము, ఓవులేషన్ స్కాన్ చేస్తాం, ఫాలిక్యులర్ స్కాన్ చేస్తాము. ఈ స్కాన్ లో ఏంటంటే ఎగ్ గ్రో అవుతుందా లేదా, అది కరెక్ట్ సైజ్కి వస్తుందా రావట్లేదా, దాంతో పాటు ఎండోమెట్రియం కరెక్ట్ గా వస్తుందా రావట్లేదా, దాని థిక్నెస్ బాగా వస్తుందా రావట్లేదా, దాని బ్లడ్ ఫ్లో అంతా బాగుందా లేదా, ఎగ్ టైంకి రిలీజ్ అవుతుందా లేదా, ఇంతవరకు చూస్తాము. సో ఈ ఫాలిక్యులర్ స్కాన్ లో మనం ఎగ్, ఎండోమెట్రియం ఇంతవరకు చూడగలుగుతాం, కానీ ఆ ఎగ్ క్వాలిటీ ఏంటి అనేది మనకు తెలియదు కదా. అచ్చా, ఇప్పటిదాకా మనకి ఏ టెస్ట్లు చెప్పలేమా ఎగ్ క్వాలిటీ ఏంటి అన్నది? నో, వి కాంట్ సే వాట్ ఈస్ ద ఎగ్ క్వాలిటీ. రైట్, మనకి తెలియదు. సో ఆ ఎగ్ క్వాలిటీ అనేది మనకి తెలియకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ ఎందుకు అవ్వట్లేదో తెలియదు. అండ్ ఇంకొకటి, రిలీజ్ అయింది, రిలీజ్ అయిన తర్వాత స్పర్మ్ వెళ్ళి ఎగ్ తో కలుస్తుందా లేదా, ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందా లేదా, అక్కడ ఏమన్నా ఇష్యూ ఉందా, ఫర్టిలైజేషన్ అయిన తర్వాత స్పర్మ్ ఎగ్ లోకి ఎంటర్ అయిన తర్వాత అది అక్కడ స్ట్రక్ అయిపోద్ది, దాన్ని ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అంటాం. అలా ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ జరగచ్చు. ఆర్ ఈ ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత అది ఎంబ్రియోగా డెవలప్ అవ్వకపోవచ్చు, ఆర్ ఎంబ్రియోగా డెవలప్ అయ్యే దానిలో కూడా క్వాలిటీ మంచిగా ఉండకపోవచ్చు, బ్యాడ్ క్వాలిటీ ఎంబ్రియో అవ్వచ్చు. ఇఫ్ ఇట్ ఇస్ అ బ్యాడ్ క్వాలిటీ ఎంబ్రియో, దాని నుంచి మనకి ప్రెగ్నెన్సీ రాదు. అట్లా. సో ఈ రీజన్స్ లో ఎక్కడన్నా ఏదైనా రీజన్ వల్ల మనకి అందకపోతే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ రీజన్స్ లో ఎక్కడైనా ఫెయిల్యూర్ జరిగినా కూడా డస్ ఆర్ మెడికల్ టెక్నాలజీ టుడే రెక్టిఫై దట్ ప్రాబ్లమ్ అండి? IVF ICSI ఇస్ ఇన్ దాట్ ప్రాసెస్ మనం ఏం చేస్తామంటే ఎగ్స్ తీసుకుంటాము, స్పర్మ్ ని కూడా వాష్ చేస్తాము, అందులో బాగున్న అంటే మార్ఫలాజికల్ గా హెడ్, మిడిల్ పీస్, టెయిల్, ఇలా స్పర్మ్ కి డిఫరెంట్ బాడీ పార్ట్స్ ఉంటాయి. సో అన్ని పార్ట్స్ చూస్తాం అనమాట, హెడ్, మిడిల్ పీస్, టెయిల్, స్పర్మ్ యాస్టీస్ గా మొత్తంగా బాగుందా, ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎన్ని వచ్చినాయి, బాగుందా. ఒక ఎగ్ కి ఒక స్పర్మ్ ని మనం ఇంజెక్ట్ చేస్తాము. సో ఇక్కడ ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అనేది జరగకుండా ఉంటుంది అన్నమాట, మనమే ఇంజెక్ట్ చేస్తాము. సో దిస్ ఇస్ కాల్డ్ ICSI. అచ్చా. సో అంటే దిస్ ఇస్ స్టిల్ మోర్ అడ్వాన్స్ దాన్ IVF. IVF లో ఏంటంటే ఎగ్స్ మీద స్పర్మ్స్ వదులుతాము, అవే వెళ్ళి ఫర్టిలైజ్ చేయాలి. ఓకే. వెరస్ ICSI లో ఏంటంటే ఒక ఎగ్ కి ఒక మార్ఫలాజికల్లీ గుడ్ స్పర్మ్ ని మనం సెలెక్ట్ చేసి ఆ స్పర్మ్ ని ఇంజెక్ట్ చేస్తాము. సో దిస్ ఇస్ ICSI. సో ICSI చేసినప్పుడు మనం ఈ ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే వాటిని కూడా ఓవర్కమ్ అవుతాం. వండర్ఫుల్, వండర్ఫుల్. సో బేసికల్ గా మన సొసైటీలో మనం వింటూ ఉంటాం, ఏదన్నా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని అంటే అయితే ఆడవాళ్ళలోనే మాక్సిమం ప్రాబ్లం ఉంటుంది. చాలా మంది మగవాళ్ళు వెళ్ళి టెస్టులు చేయించుకోవడానికి ప్రాబబుల్లీ ఒకప్పుడు అంత బ్యాడ్ సినారియో ఇప్పుడు లేకపోయినా, బట్ స్టిల్ కొంతమంది మగవాళ్ళు దే ఆర్ హెజిటెంట్ టు గెట్ ఆల్ ద టెస్ట్ డన్ అనే చెప్పాలి. సో ఈ నేపథ్యంలో అసలు మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ గురించి మాట్లాడదామండి. సపోజ్ మగవాళ్లలో గనక ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటే అవి ఎలా ఉంటాయి, వాళ్ళని ఎలా గుర్తించాలి, అండ్ హౌ డు వి కమ్ ఓవర్ దెమ్? మగవాళ్ళలో బేసిక్ అనాలిసిస్ వచ్చి సెమెన్ అనాలిసిస్. ఓకే. అండ్ వాళ్ళలో ఈజీ కూడా. ఆడవాళ్ళకి ఇంకా HSG అన్న, ట్యూబ్ టెస్ట్ అన్న, ఏది చెయ్యాలన్నా దే హ్యావ్ టు అండర్గో ఏ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్. అచ్చా, ట్యూబ్ టెస్ట్ ఇస్ ఆల్సో పెయిన్ఫుల్. బికాస్ HSG చేసిన డై ఇంజెక్ట్ చేస్తారు, ఆర్ SSG చేసిన సెలైన్ ఇంజెక్ట్ చేస్తాము.
ఆ ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ ఫ్లూయిడ్ లోపలికి వెళ్ళినప్పుడు అది కొంత యుట్రైన్ కాంట్రాక్షన్స్ ని ట్రిగర్ చేస్తుంది. సో దాని వల్ల పెయిన్ఫుల్ గా ఉంటుంది వాళ్ళకి, స్పాస్మోడిక్ పెయిన్ వస్తుంది అనమాట. సో ఇట్స్ పెయిన్ఫుల్ ఫర్ ఎ లేడీ టు అండర్గో దీస్ ప్రొసీజర్స్. వేర్ యాజ్ మెయిల్ లో అట్లాంటి ఇష్యూ లేదు. జస్ట్ వాళ్ళు శాంపిల్ ఇస్తే, ఇఫ్ దర్ ఏబుల్ టు గివ్ శాంపిల్ ఇస్తే చాలు, బేసిక్ ఇవాల్యుయేషన్ మనం చేసుకోగలుగుతాము. సో బేసిక్ సెమెన్ అనాలిసిస్ లో మనం స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, తర్వాత ఆ కౌంట్ లో ముందుకెళ్లే కణాలు, ప్రోగ్రెసివ్ మోటిలిటీ అంటాం అన్నమాట. మొటైల్ స్పర్మ్స్ ఉంటాయి, అది కూడా ప్రోగ్రెసివ్ మోటిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. లైక్ అక్కడక్కడే స్పైరల్ గా తిరుగుతుంది, అలాంటి స్పర్మ్స్ ఆర్ నాట్ వాట్ వీ వాంట్. ముందుకు వెళ్ళాలి స్పర్మ్ అనేది, దాన్ని ప్రోగ్రెసివ్ మోటిలిటీ అంటాం. సో ఆ ప్రోగ్రెసివ్ మోటిలిటీ ఉన్న స్పర్మ్స్ పర్సంటేజ్ ఎంత ఉంది, అండ్ నార్మల్ ఫార్మ్స్ అంటే ఇందాక చెప్పినట్టు హెడ్, మిడిల్ పీస్, టెయిల్, అంత స్పర్మ్ అన్ని స్ట్రక్చర్స్ కరెక్ట్ గా ఉన్నాయా, ఇవన్నీ చూస్తాం అన్నమాట. ఇదంతా చూసినప్పుడు మనకి కాన్సన్ట్రేషన్, మినిమం కాన్సన్ట్రేషన్ వచ్చేసి 15 మిలియన్ ఉండాలి పర్ ఎంఎల్, వెరస్ ప్రోగ్రెసివ్ మోటిలిటీ వచ్చి 32% ఉండాలి, అండ్ నార్మల్ ఫార్మ్స్ వచ్చేసి మినిమం 4% ఉండాలి. ఇది ఉంటే నార్మల్. దీని అబౌవ్, ఎనీథింగ్ ఈక్వల్ టు ఆర్ అబౌవ్ దిస్ ఇస్ నార్మల్, ఎనీథింగ్ బిలో దిస్ ఇస్ అబ్నార్మల్ అన్నమాట. సో ఇప్పుడు సపోజ్ మీరు చెప్పినట్లుగా ఆ మేల్ ఫర్టిలిటీకి సంబంధించి ఆ కణాల సంఖ్య లేకపోవడమో, అది ఇమ్మొబైల్ గా ఉండడమో, ఏదో సమ్ ప్రాబ్లం ఉంది అని అనుకుంటాం. దానికి మనం మెడికేషన్ ఇస్తే మేల్ ఫర్టిలిటీ ఇష్యూ సాల్వ్ అవుతుందా, రెక్టిఫై అవుతుందా? యా, ఇప్పుడు ఈ కౌంట్ తక్కువ ఉన్నా, ముందుకెళ్లే కణాలు తక్కువ ఉన్నా, లేదా నార్మల్ ఫార్మ్స్ తక్కువ ఉన్నా, కొంచెం లైఫ్ స్టైల్ ప్లస్ మెడికేషన్ రెండు తీసుకోవాలండి. లైఫ్ స్టైల్లో వచ్చేసి 8 hours of sleep in the night, healthy diet, adequate water, ఎక్కువ వేడికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటాం. మెయిన్ గా ఏంటంటే మనకి సెమెన్ అనాలిసిస్ లో ఇష్యూస్ వచ్చేసి వీళ్ళు ఎక్కువ హీట్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, హీట్ ఈస్ వన్ ఫ్యాక్టర్ విచ్ చేంజెస్ దేర్ ఫర్టిలిటీ a lot. అంటే బేసికల్ గా మన కంట్రీ ప్లేస్ అయినటువంటి ఆ రీజియన్స్ అంతా కూడా మనకి వేడే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు కదా మేడం, ఎప్పటి నుంచో వి హావ్ బీన్ సర్వైవింగ్ దిస్ హీట్ కదా. ఇప్పుడే ఎందుకు అంత హీట్ వల్ల ఇంపాక్ట్ అవుతుంది? అవును, ఇంతకు ముందు మనం ఇలా బైకుల మీద ఎండల్లో మిట్ట మధ్యాహ్నం రోడ్డు మీద తిరగడం, ఇంత పొల్యూషన్, ఇంత అర్బనైజేషన్, ఇంత ట్రీస్ అన్ని కట్ చేసేసి ఎక్కువ బిల్డింగ్స్, కాంక్రీట్ జంగిల్లో ఉంటున్నాము. సో దీని వల్ల వేడి ఇంకా పెరిగిపోయింది కదా ఇంతకు ముందు కన్నా. సో ఆ చేంజెస్ వల్ల వేడి ఎక్కువగా ఉంటుంది. ఆ వేడికి అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కువ ట్రావెల్ చేశారు అనుకోండి, బైక్స్ మీద ఎక్కువ ట్రావెల్ చేశారు, సమ్మర్ లో ఎక్కువ బైక్ మీద తిరిగారు, ఆ సీట్ అదంతా చాలా వేడిగా ఉంటుంది, ఆ ఇంజిన్ ఐరన్ తో చేసింది ఉంటుంది. సో అది వేడిని అబ్జర్వ్ చేసుకుంటుంది, వేడిగా ఉంటుంది. సో వాళ్ళు దాని మీద కూర్చున్నప్పుడు హీట్కి ఎక్స్పోజ్ అవుతారు కదా, దానివల్ల వాళ్ళ కౌంట్స్ తగ్గుతాయి, వాళ్ళ క్వాలిటీ తగ్గిపోతుంది. సో ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. సో ఇలాంటి తెలియదు మీరు చెప్పినటువంటి లైఫ్ స్టైల్ చేంజ్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు అసలు. అండ్ దీని వల్ల ఇంత హార్మ్ జరుగుతుంది అన్న నాలెడ్జ్ కూడా లేదు చాలా మందికి. సో అంతలాగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలన్నమాట. అండ్ టైట్ డ్రెస్సింగ్, జీన్స్ టైట్ జీన్స్ వేసుకుంటాము, రోజంతా ఆ జీన్స్ లో ఉండడము. కంపల్సరీ నైట్ టైం లూజ్ అండర్ గార్మెంట్స్ వేసుకోవాలి, లూజ్ క్లోతింగ్ లో ఉండాలి. ఓకే. అండ్ హాట్ వాటర్ బాత్స్ అవాయిడ్ చేయాలి. ఆల్రెడీ మనది హాట్ అట్మాస్ఫియర్ కదా, సో హాట్ వాటర్ బాత్స్ చేయకూడదు. అండ్ యాజ్ యూజువల్ ఒక డాక్టర్ గా మీరు చెప్తారు కదా, డ్రింకింగ్ చేయకూడదు, స్మోకింగ్ చేయకూడదు, ఇంకా అవన్నీ మంచి ఫుడ్ తినాలి, సో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి, ఇవన్నీ చెప్తారు. సో బేసికల్ గా ఒక మేల్ ఫర్టిలిటీ ఇష్యూ ఉన్న వ్యక్తికి అండి మెడికేషన్ తో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే ఎంత కాలం పడుతుంది తను నార్మల్ అవ్వడానికి, తను హెల్దీ అవ్వడానికి? స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడానికి, అది ఆ ట్రాక్ లో మెచ్యూర్ అవ్వడానికి, ఆ మెచ్యూర్ స్పర్మ్ ట్రాక్ లోంచి బయటికి రావడానికి, మనకి ఒక గుడ్ క్వాలిటీ స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అయ్యి బయటికి రావడానికి ఇట్ విల్ టేక్ టోటల్ ఆఫ్ 90 days. 90 days. అంటే దగ్గర దగ్గర 3 నెలలు టైం పడుతుంది. సో అందుకే మనం మగవాళ్ళలో ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా, ఏ మెడికేషన్ ఇచ్చినా మినిమం ఆఫ్ 90 days వాడమంటాం అన్నమాట. సో 90 days తర్వాతే మనకు ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఆ కొత్త స్పర్మ్స్, ఈ మెడిసిన్ ఉన్న ఎఫెక్ట్ ఉన్న కొత్త స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి, అవి దాని వల్ల వచ్చిన మార్పు ఏంటి అని మనకి తెలియడానికి 3 months టైం పడుతుంది. ఇప్పుడు జనరల్ గా అది ఆడవాళ్ళలో ఇష్యూ అవ్వచ్చు, మగవాళ్ళలో ఇష్యూ అవ్వచ్చు,
ఆ ఇష్యూ రిలేటెడ్ మెడికేషన్ మీరు ఇస్తారు ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ గా, దాంతో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్, సరే దాని గురించి నేను మాట్లాడలా. ఇలా మందుల ద్వారా ట్రీట్మెంట్ ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీ బెటరా, న్యాచురల్ ప్రెగ్నెన్సీ బెటరా అండి? న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్వేస్ బెటర్. అంటే జస్ట్ మెడిసిన్ డజంట్ ఎఫెక్ట్. ఇప్పుడు మెడిసిన్లో మనం బేసిక్ ఇవాల్యుయేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం బేసిక్ చిన్న చిన్న మార్పులు చేసేవి ఏంటంటే, మనం వీళ్ళకి బేసిక్ ఇచ్చే మెడికేషన్ అంతా మల్టీవైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తాం. సో సేఫ్ అంటారా? సేఫ్. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వాళ్ళకి వేరే ఇష్యూస్ ఏమి ఉండవు. మామూలుగా యాంటీ ఆక్సిడెంట్స్ మన డైట్ ద్వారా మనం తీసుకునే దీని ద్వారా రావాలి. అవి సఫిషియెంట్ క్వాంటిటీస్లో లేవు కాబట్టి మనకి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాటిని కరెక్ట్ చేయడానికి అంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో మీరు ఇచ్చే మెడిసిన్స్ ఆర్ నథింగ్ బట్ సప్లిమెంట్స్. yes, we do give them supplements only which will correct these problems in them. And vitamin D deficiency, ఆ డెఫిషియన్సీస్ ఉంటే వాటిని కరెక్ట్ చేస్తాము. ఆ కరెక్షన్ ద్వారానే చాలా మందికి హెల్ప్ అవుతుంది. గాట్ ఇట్. చూసారా అండి, మనం ఏదో ఆ టాబ్లెట్లు ఈ టాబ్లెట్లు అనుకుంటాం, అది జస్ట్ మన సప్లిమెంట్స్ కోసమే, ఫార్ ది బెటర్ అవుట్పుట్ కోసం మీరు హెల్ప్ చేస్తున్నారు, మన న్యూట్రిషన్ ని కరెక్ట్ చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఇఫ్ యూ టేక్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అండి, ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ని కలిసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని మీరు ఇచ్చిన సప్లిమెంట్స్ అన్ని ఫాలో అయితే న్యాచురల్ ప్రెగ్నెన్సీ కన్నా హెల్దీ బేబీస్ పుట్టే అవకాశం ఉంది, ఇంటెలిజెంట్ బేబీస్ పుట్టే అవకాశం ఉంది అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. డూ యూ అగ్రీ విత్ దట్ స్టేట్మెంట్? న్యాచురల్ ఈజ్ ఆల్వేస్ బెటర్, బట్ న్యాచురల్ గా జరగని వాళ్ళ పరిస్థితి ఏంటి? తప్పదు కదా. అండ్ ఆల్సో మెయిన్ గా ఎక్కువ సప్లిమెంట్స్ ఇస్తాము. అండ్ ఆల్సో మేమిచ్చే వాటిలో కూడా DHA అవన్నీ ఉంటాయి. సో దీని వల్ల కూడా ఇంటెలిజెంట్ బేబీస్ పుడతారు. అదే కదా అంటున్నాను, న్యాచురల్ గా ఒక మెడికల్ ఎక్స్పర్ట్ సలహా తీసుకొని కనడం ఇంకా బెటర్ అన్నమాట ఆ లెక్కన. ఓకే, సో ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి DFI అంటే ఏంటండి అసలు? అది దానికి ఫర్టిలిటీకి ఏంటి సంబంధం? ఇప్పుడు కొంతమంది కపుల్లో ఎన్ని చేసినా ప్రెగ్నెన్సీ అందదు, ఆర్ ఇంతకుముందు IVF చేయించుకున్నారు కానీ ఫెయిల్ అయింది. ఎగ్ క్వాలిటీ బాగానే ఉంది, స్పర్మ్ క్వాలిటీ బాగానే ఉంది, బట్ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందో రీజన్ అర్థం కావట్లేదు, ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఆర్ ఇంతకుముందు ప్రెగ్నెన్సీస్ వచ్చినాయి కానీ అవి నిలబడట్లేదు, మల్టిపుల్ మిస్క్యారేజెస్ అవుతున్నాయి. ఇలాంటి వాళ్ళందరికీ మనం మెయిల్ పారామీటర్స్ స్పర్మ్ అనాలిసిస్తో పాటు DFI చేస్తాం. DFI అంటే DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అన్నమాట. సో ఈ స్పర్మ్లో DNA ఉంటుంది కదా, మన జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది కదా, ఆ DNA ఆ జెనెటిక్ మెటీరియల్లో బ్రేక్స్ ఉంటాయి, దాన్ని ఫ్రాగ్మెంటేషన్ అంటాం. సో ఈ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉంటే ఆ స్పర్మ్ క్వాలిటీ బాగాలేదని అర్థం అన్నమాట. ఆ ఫ్రాగ్మెంటేషన్ లేదు అంటే మంచి క్వాలిటీ ఉందని అర్థం. సో ఆ ఫ్రాగ్మెంటేషన్ పర్సంటేజ్ అనేది ఎంత ఉంది అనేది మనం ఎవాల్యుయేట్ చేస్తాము, దాన్నే DFI అంటాం. సో ఇప్పుడు ఆ DFI కౌంట్ ఎక్కువ ఉంది అని అనుకోండి, సో అప్పుడు మనం మంచి క్వాలిటీ స్పర్మ్ ని ఎలా సెలెక్ట్ చేస్తాం మరి? సో ఇది కొంతవరకు కరెక్ట్ చేయడానికి మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే, మెడిసిన్ హెల్ప్ తీసుకుంటాము, దాంతో కంప్లీట్ గా కరెక్ట్ అవ్వకపోవచ్చు, బట్ దేర్ వుడ్ బి అన్ ఇంప్రూవ్మెంట్ అన్నమాట. ఆ పర్సంటేజ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అది కాకుండా మనం ఏం చేస్తామంటే జైమోటన్ డివైజెస్ ఉంటాయి మన దగ్గర, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డివైజెస్ అన్నమాట. ఈ డివైస్ లో మనం సెమెన్ వేసినప్పుడు ఏంటంటే ఈ డివైస్ లో మనకి అన్ఫ్రాగ్మెంటెడ్ స్పర్మ్స్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అన్నమాట. అచ్చా, సో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ స్పర్మ్స్ లో అన్ని బాగున్న స్పర్మ్ ని సెలెక్ట్ చేసి దాన్ని ఇంజెక్ట్ చేస్తాం. అంటే DFI కౌంట్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఆ కపుల్ కి IVF పడుతుంది అని అర్థమా? ఆహా లేదు, IUI లో కూడా ఈ జైమోట్ యూజ్ చేసి శాంపుల్ ని సెపరేట్ చేసి దాన్ని వాడచ్చు మనం IUI చేయడానికి. సో IUI ఆర్ IVF న్యాచురల్ గా చేయలేము, బట్ ఈ డివైస్ వాడి సెపరేట్ చేసి దాన్ని IUI లో గానీ IVF లో గానీ ఆ స్పర్మ్స్ తో చేయొచ్చు. గాట్ ఇట్ మేడం. ఇప్పుడు మనం వింటూ ఉంటాం కదండి, సపోజ్ ఒక కపుల్ కి లేక పిల్లలు పుట్టారు, బట్ వాళ్ళకి ఏదో సమ్ మెంటల్ అబ్నార్మాలిటీస్ కావచ్చు, ఏదైనా ఒక హెల్త్ కండిషన్ బాగాలేకుండా పుట్టడం కావచ్చు, ఇట్లా జరిగినప్పుడు వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అంటే మళ్ళీ పుట్టబోయే పిల్లలకి కూడా అలాంటి అవకాశాలే ఉంటాయా? ఆర్ ఒక బేబీకి ఇలా జరిగింది కదా, మేము ఏమన్నా రెక్టిఫై చేసుకోవచ్చా సో దట్ సెకండ్ బేబీకి ప్రాబ్లం లేకుండా, అలాంటి స్కోప్ ఏమన్నా ఉంటుందా? డెఫినెట్ గా. సో మనం వాళ్ళకి ఇంతకు ముందు జరిగింది, ఆ జరిగినప్పుడు
మిస్క్యారేజే జరిగిందా లేదా బేబీ పుట్టిన తర్వాత బేబీకి ఇష్యూస్ ఉన్నాయని తెలిసిందా. ఓకే, కొంతమందికి ఏంటంటే బేబీ పుట్టిన తర్వాత డెవలప్మెంట్ లో ఇష్యూస్ వస్తాయి. కరెక్ట్. ముందు తెలియకపోవచ్చు, తర్వాత డెవలప్మెంట్ లో ఇష్యూస్. అసలు కొన్నిసార్లు ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టొచ్చు. కొన్నిసార్లు అది బర్త్ డిఫెక్ట్, అంటే డ్యూరింగ్ బర్త్ ఏదన్నా ప్రాబ్లం అవటం వల్ల, డిఫికల్టీ అవ్వడం వల్ల అలాంటి రావచ్చు. సో అసలు ప్రాబ్లం అనేది ఎప్పుడు వచ్చింది, అంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మిస్క్యారేజెస్ అయినాయా, లేదు. మిస్క్యారేజెస్ అయినాయి అంటే ఎప్పుడైనాయి, ఫస్ట్ ట్రైమిస్టర్ లో అయిందా, సెకండ్ ట్రైమిస్టర్ లో మిస్క్యారేజ్ అయిందా. అది కూడా డిఫరెంట్ అన్నమాట. ఫస్ట్ క్యారేజ్ మిస్క్యారేజెస్ ఎక్కువ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్ల జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ట్రైమిస్టర్ మిస్క్యారేజెస్. సెకండ్ ట్రైమిస్టర్ మిస్క్యారేజెస్ ఎక్కువ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ వల్ల జరుగుతుంది. అంటే మనకి గర్భసంచి ముఖ ద్వారాన్ని సర్విక్స్ అంటాం. ఓకే. సో ఈ సర్విక్స్ కి బేబీ పెరిగే కొద్దీ బేబీ వెయిట్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ 3-4 months ఫ్యూ గ్రామ్స్ ఆఫ్ వెయిట్ ఉంటుంది ఫీటస్. తర్వాత 5th month ఆ మంత్ నుంచి 400-500 grams డ్రాస్టిక్ గా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో మనకి ఎప్పుడైతే ఈ 500 grams ఇట్లా దాటుతుందో బేబీ, ఈ గర్భసంచి ముఖ ద్వారం సర్విక్స్ అని దేన్నైతే అంటామో, ఈ సర్విక్స్ కి లోపలున్న బేబీని హోల్డ్ చేసే కెపాసిటీ ఉండదు అనమాట కొంతమందిలో. సో ఈ సర్విక్స్ ఏంటంటే వదిలేస్తుంది, ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయి బేబీ బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇది సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్. మోస్ట్ కామన్ రీజన్స్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అన్నమాట. సో దీన్ని కూడా మనం కరెక్ట్ చేస్తాము. దీనికి సర్వైకల్ స్టిచ్ అని ఇస్తాం అన్నమాట. అందుకనే కొంతమందికి బెడ్ రెస్ట్ చెప్తాము. ఇలా ప్రీవియస్ హిస్టరీ ఉన్న వాళ్ళు, లేదా ఈ ప్రెగ్నెన్సీలోనే మనం స్కాన్స్ చేస్తూ ఉన్నప్పుడు, మనం ఎన్టీ స్కాన్ తో పాటు లేదా మనం రెగ్యులర్ స్కాన్ చేసేటప్పుడు కంపల్సరీ సెకండ్ ట్రైమిస్టర్ అంతా సర్వైకల్ లెంత్ కూడా తీసుకుంటాం. సో ఈ సర్వైకల్ లెంత్ తీసుకుంటున్నప్పుడు మనకి ప్రెషర్ అప్లై చేసినప్పుడు, అంటే డైనమిక్ గా చూసినప్పుడు కొంచెం ప్రెషర్ అప్లై చేసి చూస్తాం. అప్లై చేసినప్పుడు ఇట్లా లాంగ్ టన్నల్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ ప్రెషర్ అప్లై చేసినప్పుడు మనం కింద ప్రోబ్ ద్వారా ఈ ఇంటర్నల్ లాస్ అంటాం, అక్కడ కొంచెం ఓపెన్ అవుతా ఉంటుంది, లేదా ఈ లెంత్ తగ్గిపోతా ఉంటుంది అనమాట. ఆ ఓపెన్ అవ్వడం, ఈ లెంత్ తగ్గడం, ఇలాంటి సైన్స్ మనకు కనిపిస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఆ లెంత్ తగ్గుతుంది లేదా ఇంటర్నల్ లాస్ దగ్గర ఓపెన్ అవుతుంది, ఇది చూసినప్పుడు మనకు తెలుస్తుంది ఈ పేషెంట్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్, మేబీ షీ మే ఎండ్ అప్ ఇన్ ఏ ప్రీటర్మ్ లేబర్ అనేది మనకు అర్థమవుతుంది. అలాంటప్పుడు వాళ్ళని రికగ్నైజ్ చేసి ముందుగా సర్వైకల్ స్టిచ్ వేసేసుకోవచ్చు అన్నమాట. సో ఈ రకంగా మీరు చెప్పినట్లు చేయడం వల్ల ప్రీటర్మ్ డెలివరీస్ ని మనం నివారించవచ్చు. కాకపోతే కొంతమందిలో ఏంటంటే మనం సర్వైకల్ స్టిచ్ వేసినా కూడా ఒక్కొక్కసారి గివ్ అవే చేస్తుంది అనమాట. సర్విక్స్ హోల్డ్ చేయలేకపోవచ్చు. అప్పుడు అబ్డామినల్ ఎన్సర్క్లాజ్ అంటాం అనమాట. అది చేస్తాం అనమాట. అంటే లాప్రోస్కోపీ ద్వారా లోపలికి వెళ్ళి పైన అబ్డామిన్ లో వేస్తాం అనమాట. ఇది కింద నుంచి వేస్తాం కదా, మనం పైన ఏమి టచ్ చెయ్యము. వెరస్ అబ్డామినల్ ఎన్సర్క్లాజ్ లో ఏంటంటే లాప్రోస్కోపీ చేసి, లాప్రోస్కోపీ ఆర్ ఓపెన్, కొంతమంది ఓపెన్ చేస్తారు, బట్ లాప్రోస్కోపీ ఈజ్ బెటర్ ప్రొసీజర్ బికాస్ మినిమల్ ఇన్వేసివ్ కాబట్టి. సో లాప్రోస్కోపీ ద్వారా లోపలికి వెళ్ళి ఈ బ్లాడర్ ని సెపరేట్ చేసి ఆ ఇంటర్నల్ లాస్ ని పైన లాప్రోస్కోపీలో అక్కడ ఇంటర్నల్ లాస్ దగ్గర సూచర్ చేస్తాం అనమాట. ఇది టెక్నికల్ కొంచెం అడ్వాన్స్డ్ అండ్ డిఫికల్ట్ ప్రొసీజర్, బట్ we do that. So abdominal to prevent those premature deliveries. Yes. ఇలా చేయడం వల్ల will give a very good results. అచ్చా. సో ఇలా చేయడం వల్ల ఫస్ట్ బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా, హెల్త్ కండిషన్ బాగాలేకపోయినా, అలాంటివన్నీ మిస్టేక్స్ మనం నెక్స్ట్ బేబీలో చూడకుండా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. ప్రీటర్మ్ బర్త్స్ ని we can ప్రీటర్మ్ బర్త్స్ అవ్వకుండా చేయొచ్చు. వెరస్ జన్యుపరంగా వచ్చే లోపాలను తీసుకుంటే, సపోజ్ ఫస్ట్ బార్న్ ఏదో జన్యుపరంగా లోపం వచ్చింది, అప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ వీళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే ఇండెక్స్ చైల్డ్ అంటాం, అంటే ఈ ఫస్ట్ బార్న్ చైల్డ్ అనమాట. ఆ బేబీ బ్లడ్ తీసుకుని జెనెటిక్ గా డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ చేస్తాం ఆఫ్ ది ఫస్ట్ బేబీ రైట్, అండ్ ఆల్సో ద పేరెంట్స్ అండ్ ఆల్సో బోత్ ద పేరెంట్స్ అన్నమాట. పేరెంట్స్ ఇద్దరిని అండ్ ఇండెక్స్ చైల్డ్ ని ముగ్గురిని టెస్ట్ చేస్తాము. సో ఈ బేబీలో జెనెటిక్ గా ఏం ఇష్యూ ఉంది, అదే ఇష్యూ ఈ పేరెంట్స్ లో ఎవరిలో ఉంది, ఎవరి ద్వారా బేబీకి ఆ కండిషన్ వచ్చింది, లేదా ఇద్దరిలోనూ అది కనిపిస్తుంది. అంటే ఇప్పుడు రిలేటెడ్ మ్యారేజెస్ అనుకోండి, అంటే బావను మామయ్య అట్లా మ్యారేజ్ చేసుకుంటారు కదా, విత్ ఇన్ ఫ్యామిలీ మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి, చుట్టాలలో మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఇద్దరిలోనూ అదే జీన్ ఎక్స్ప్రెస్ అవ్వచ్చు. సో ఇద్దరిలో ఉందా, ఆ బేబీలో ఉన్న జీను పేరెంట్స్ లో ఉన్న జీను ఎవరిలో ఉంది, ఎట్లా ఉంది,
మేడం ఇప్పుడు మీరు చెప్పినట్లు జన్యు పరంగా ఏదైనా ఇబ్బంది ఉంది అని అనుకుందాం, ఆ పేరెంట్స్ నుంచి ఆ జీన్ బేబీకి ట్రాన్స్ఫర్ అయింది అని అనుకుంటే, అండ్ ఇఫ్ ది మదర్ ఇస్ సెకండ్ టైం క్యారీ, ఆ పుట్టబోయే బేబీలో ఆ జన్యుపరమైనటువంటి సమస్యని ఉద్దేశిస్తూ ట్రీట్మెంట్ పాసిబుల్ అండి? అంటే ఆ ప్రాబ్లమ్ ఇద్దరిలో ఉందా, ఒకరిలోనే ఉందా, అది వచ్చే మళ్ళీ బేబీకి వచ్చే ఛాన్స్ ఎంత, ఓకే, అది జెనెటిక్ గా ఎట్లా ఉంది అండ్ అది వచ్చే ఛాన్స్ ఏంటి, ఓకే, ఇవన్నీ ఇవాల్యుయేట్ చేస్తాం. అప్పుడు దాన్ని బట్టి బేబీకి వచ్చే ఛాన్స్ ఎంత ఉంది, దాన్ని అవాయిడ్ చేయడానికి ఏదన్నా ఉందా అనేది చూడొచ్చు. తర్వాత ఏం చేస్తామంటే ఐవీఎఫ్కి వెళ్ళి ఈ ఎంబ్రియోస్ని వీ కెన్ సెండ్ ఫర్ టెస్టింగ్ అనమాట. ఎంబ్రియో బయాప్సీ, పీజీటీ అంటాం, ప్రీ జెనెటిక్ టెస్టింగ్. సో ఎంబ్రియోని మదర్లో పెట్టే ముందే ఆ ఎంబ్రియోని తీసుకుని టెస్ట్ చేస్తామన్నమాట. టెస్ట్ చేసి ఆ పర్టికులర్ జీన్ ఈ ఎంబ్రియోస్లో ఎన్ని ఎంబ్రియోస్కి ఉంది, ఎన్ని ఎంబ్రియోస్కి లేదు, ఎన్ని ఎంబ్రియోస్ మంచిగా ఉన్నాయి, ఎన్ని ఎంబ్రియోస్లో ఈ ప్రాబ్లం మళ్ళీ కనిపిస్తుంది అనేది చూస్తామన్నమాట. సో చూసి దాన్ని బట్టి బాగున్న ఎంబ్రియోస్ని తీసుకుని ట్రాన్స్ఫర్ చేస్తాము. ఆ ప్రాబ్లం ఉన్న ఎంబ్రియోస్ ని డిస్కార్డ్ అన్నమాట. సో ఇట్లా బాగున్న ఎంబ్రియోస్ ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఫ్యూచర్ లో మళ్ళీ ఆ ప్రాబ్లం వచ్చే రిస్క్ ఉండదా అండి? మనం ప్రీ జెనెటిక్ టెస్టింగ్ చేసినా గానీ మళ్ళీ ఈ పేషెంట్ కి 16 వీక్స్ అప్పుడు ఆమ్నియోసెన్సిస్ అడ్వైస్ చేస్తాం. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఎంబ్రియో తీసుకుంటాము, ఎంబ్రియోలో ఏంటంటే అవుటర్ ట్రోఫోబ్లాస్టిక్ సెల్ అంటాం, ఇన్నర్ సెల్ మాస్ అంటాము. సో మనం బయాప్సీ తీసేటప్పుడు ఈ అవుటర్ ట్రోఫోబ్లాస్టిక్ సెల్స్ మాత్రమే తీసుకుంటాం అనమాట. బయాప్సీ చేసి స్టడీ చేయడానికి అవుటర్ సెల్ మాస్ మాత్రమే తీసుకుంటాం, ఇన్నర్ సెల్ మాస్ ని మనం టచ్ చెయ్యము. సో ఇప్పుడు ఇక్కడున్న సెల్స్, ఈ ఇన్నర్ సెల్ మాస్ లో ఉన్న సెల్స్ ఒకటేనా, ఇదే ఇక్కడ కూడా ఉందా, అదే ఆ బేబీకి వచ్చిందా అనేది మనకి చెప్పలేము. మనకి మళ్ళీ 16 వీక్స్ అప్పుడు బేబీ చుట్టూ ఉన్న ఉమ్మ నీరుని తీస్తామన్నమాట, ఆమ్నియోసెన్సిస్ అంటాము. ఆ ఉమ్మ నీరుని తీసుకుని ఆ ఉమ్మ నీరుని మళ్ళీ టెస్ట్ చేస్తాం. మా బాబోయ్. సో అప్పుడు మనకి కన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇంకప్పుడు లేదు అంటే ఇంకా ఫైనల్ గా ఎప్పటికీ రాదు, బట్ ఉంది అంటే అప్పుడు నెసరీ యాక్షన్ ఏం తీసుకోవాలన్నా డిసైడ్ చేస్తారు. మేడం అసలు ఈ ప్రెగ్నెన్సీ సెక్షన్ అంతా మాట్లాడుకుంటూ వెళ్తే మనం కొన్ని వందల వేల ఎపిసోడ్స్ చేయొచ్చేమో, అంత సబ్జెక్ట్ ఉంటుంది. బట్ అసలు జెన్యున్ గా ఒక మాట చెప్పండి, అసలు కెమెరాలు రికార్డ్ అవుతున్నాయి అనేది పక్కన పెట్టేస్తే ఎందుకండి సిజేరియన్లు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య? కావాలని డాక్టర్లు చేస్తున్నారా, లేకపోతే అసలు ఎందుకు అవసరం నిజంగా అట్లా వస్తుందా? అంటే ఒకటి పేషెన్స్ అండి, పేషెన్స్ కూడా పేషెన్స్ లేదంటారా? పేషెన్స్ లేదు, ఎగ్జాక్ట్లీ. సో కావాలని సిజేరియన్ సెక్షన్స్ చేయడం కాదండి, ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాగానే పేషెంట్స్ బెడ్ రెస్ట్ అని బెడ్ రెస్ట్ ఎక్కువగా తీసుకుంటున్నారు, ఏ వర్క్ చెయ్యట్లేదు. సో వాళ్ళలో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఇప్పుడు హై రిస్క్ కేసెస్కి బెడ్ రెస్ట్ మేమే చెప్తాం, వాళ్ళు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, బట్ అందరూ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రెగ్నెన్సీ రాగానే బాగా బెడ్ రెస్ట్లో ఉండడం, కంప్లీట్గా ఎక్సర్సైజ్ ఆపేయడం, ఇవన్నీ చేస్తున్నారు. అంతేకాదు డెలివరీ దగ్గరికి వచ్చేసరికి మా అమ్మాయి అస్సలు నొప్పులు పడలేదమ్మా, మా అమ్మాయి అసలు నొప్పులు తట్టుకోలేదమ్మా, ఇంకా పెయిన్స్ బిగిన్ అవుతాయి అప్పుడే గొడవ చేస్తుంటారు, మా అమ్మాయి అసలు నొప్పులు తట్టుకోలేదమ్మా, వద్దమ్మా అంటున్నారు. తర్వాత ముహూర్తాలు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది మాకు. మరీ అరగంట టైం ఇస్తున్నారు, ఈ అరగంటలో మాకు బేబీ డెలివరీ అంటున్నారు. అసలు ముహూర్తం ప్రకారం బేబీ డెలివరీ చాలా కష్టం కదా. అంటే సెక్షన్ లో చేయగలం, బట్ నార్మల్ డెలివరీ ముహూర్తం ప్రకారం చేయలేము అసలు. కొంతమంది ముహూర్తాల కోసం సెక్షన్స్ చేయించుకుంటున్నారు. సో మనమేమో డాక్టర్లు చేస్తున్నారు అనుకుంటాం, కానీ డాక్టర్లు ఏమో పేషెంట్స్ లేక సిజేరియన్లు జరుగుతున్నాయి అంటున్నారు. అండ్ నొప్పిని తట్టుకునే మెంటాలిటీ తగ్గిపోతుంది. బట్ ఆల్వేస్ అండి సి సెక్షన్ కన్నా న్యాచురల్ డెలివరీయే సేఫ్ కదా, అంటే సేఫ్ కాదు నా ఉద్దేశం, ఫర్దర్ గా కూడా దాని యొక్క ఇంపాక్ట్ న్యాచురల్ డెలివరీ అయితే దే రికవర్ సూన్. ఎస్, దట్స్ డెఫినెట్లీ దేర్. సి సెక్షన్ కి న్యాచురల్ డెలివరీకి డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే ఇంకొకటి ఏంటంటే కొన్ని కండిషన్స్ లో మనకి తప్పదు, సిజేరియన్ తప్పదు. అట్లాంటి వాళ్ళకి వీ కాంట్ డూ ఎనీథింగ్, వీ హ్యావ్ టు డూ ఏ సిజేరియన్ సెక్షన్. ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి ఫర్టిలిటీ ఇష్యూస్తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, పెళ్ళై 15 ఏళ్ళు అయింది, దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ ప్రెగ్నెన్సీ దే గాట్, హెల్దీ చైల్డ్, రైట్? ద అవుట్కమ్ ఆఫ్ దిస్ ప్రెగ్నెన్సీ షుడ్ బి స్వీట్ ఫర్ దెమ్, సో హెల్దీ అండ్ స్వీట్ ఫర్ దెమ్. మనం హీరోగా నార్మల్ డెలివరీ చేద్దాం అనుకుని చేసి ఆ బేబీకి ఏదన్నా చిన్న ఇష్యూ అయిందనుకోండి, వాళ్ళు దాన్ని అలా తీసుకోలేరు కదా. కరెక్ట్. సో అట్లాంటి కండిషన్స్ లో వి డూ జస్టిఫై.
IVF లో వీటిలో ఏంటంటే వి నో ద ట్రామా దే అండర్గో అబ్సల్యూట్లీ వాళ్ళ జర్నీని ముందు నుంచి చూస్తుంటాము. వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీ ఎంత ప్రెషియస్, వాళ్ళు ఎంత ఎమోషనల్ ట్రామాని బేర్ చేశారు ఆ ప్రెగ్నెన్సీ కోసం. నాట్ ఓన్లీ ఎమోషనల్, ఫైనాన్షియల్ ట్రామా యాజ్ వెల్. మనీ పరంగా కూడా వాళ్ళు చాలా చాలా స్పెండ్ చేస్తారు. సో అదంతా చూసిన తర్వాత నార్మల్ డెలివరీ చేసే ప్రాసెస్లో ఆ బేబీకి ఏదైనా చిన్నది జరిగినా కానీ అది తీసుకోవడం చాలా కష్టం. అందుకని అలాంటి ప్రెగ్నెన్సీస్లో వి డూ అండర్స్టాండ్. బట్ నార్మల్గా మంచిగా వచ్చిన ప్రెగ్నెన్సీస్ కూడా పీపుల్ చెప్పారుగా పేషెన్స్ లేదు అని. యాక్చువల్ గా అండి మాకు పిల్లలు కావాలి అనుకునే స్థాయి నుంచి మీ దగ్గరికి వస్తారు కదా పాపం కపుల్స్, వాళ్ళకి ఎలాగోటో ప్రెగ్నెన్సీ తెప్పించి స్కాన్లు చేసి ఫైనల్ గా డెలివరీ చేసే వరకు మీ మీద బోల్డ్ అంత ప్రెషర్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మీరు ఆ స్కాన్లు అవి చేసేటప్పుడు సెక్స్ ఆఫ్ ది బేబీ, సెక్స్ ఆఫ్ ది ఆడ మగ అన్నది డాక్టర్లకు తెలిసిపోతుంది అని చాలా మంది అనుకుంటారు. ఇస్ ఇట్ ట్రూ? అంటే ఎంబ్రియో స్టేజ్ నుంచే వుడ్ అ డాక్టర్ ఐడెంటిఫై ఇఫ్ ఇట్ ఇస్ అ మేల్ ఫీటస్ ఆర్ అ ఫీమేల్ ఫీటస్ అండి? దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ కమ్ టు IVF సెంటర్ జస్ట్ ఆస్కింగ్ దట్ వి వాంట్ ఎ మెయిల్ బేబీ. అసలు మాకు అబ్బాయే కావాలి, అబ్బాయి అవుతుందంటే IVF చేయించుకుంటాము. ఆల్రెడీ పిల్లలు ఉంటారు బట్ అబ్బాయి అవుతుందంటే IVF చేయించుకుంటారు. దట్స్ నాట్ పాసిబుల్. అండ్ చాలా మంది ఏంటంటే మీకు ఎంబ్రియోలు చూస్తే తెలుస్తుంది అంట కదా, అది అమ్మాయో అబ్బాయో తెలుస్తుంది అంట కదా, మరి చూసి మాకు అబ్బాయి వేయచ్చు కదా. విత్తనాలు వేయడానికి నన్ను పర్సనల్ గా ఒక పేషెంట్ డెలివరీ చేసిన తర్వాత వాళ్ళకి మ్యారేజ్ అయ్యి సమ్ 18 years ఏమో అయింది. దట్స్ ద ఫస్ట్ ప్రెగ్నెన్సీ దే హ్యావ్ గాట్ బై IVF ఆబ్వియస్లీ. అండ్ డెలివరీ జరిగిన రోజున బేబీని ఇస్తున్నప్పుడు ఇంత ఖర్చు పెట్టినా మాకు అమ్మాయి పుట్టిందా, అసలు చాలా బాధేసిందండి ఆ రోజు. అసలు యూ షుడ్ బి సో మచ్ హ్యాపీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అంటే 18 ఏళ్ళ నుంచి మనం ట్రై చేస్తున్నాము, పిల్లలు లేరు. ఫస్ట్ వచ్చినప్పుడు మాకు ఏదో ఒక బేబీ ఉంటే చాలు అంటారు. వెరాజ్ డెలివరీ టైంకి వచ్చేసరికి వాళ్ళ మెంటాలిటీ అలా ఉండదు, అబ్బాయి అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ మెంటాలిటీ మారాలి, తప్పకుండా మారాలి. చాలా పెద్ద ప్రాబ్లం మన సొసైటీలో. అండ్ మేము వచ్చి అడిగే ప్రతి ఒక్కరికి ఇదే చెప్తాం, ఎంబ్రియోస్ చూస్తే మాకు తెలియదండి, ఎంబ్రియోల ద్వారా అమ్మాయో అబ్బాయో మాకు తెలియదు. అసలు చెప్పడం అనేది చాలా నేరం. అది ఇండియాలో బ్యాండ్, ఇట్స్ ప్రొహిబిటెడ్. మా హాస్పిటల్లో కూడా మీరు చూడొచ్చు, మల్టిపుల్ పోస్టర్స్ ఉంటాయి, మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు అని చెప్పి. అండ్ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉంటాయి. మేము ఒకవేళ ఏదన్నా అట్లాంటిది రివీల్ చేస్తే కాల్ చేసి చెప్పడానికి గవర్నమెంట్ నెంబర్స్ కూడా ఉంటాయి. వాళ్ళు కాల్ చేసి మా మీద కంప్లైంట్ చేయొచ్చు. ఇవన్నీ చెప్తాము. దాని మీద ఉంది చూడండి, ఇన్నేళ్ళు జైలు శిక్ష మీకు పడుతుంది, మాకు పడుతుంది, ఇద్దరికి పడుతుంది అని ఇవన్నీ కూడా చెప్తాము. బట్ స్టిల్ ఇండియన్ మెంటాలిటీ దట్ ఈస్ రూటెడ్ అండ్ దే డూ ఆస్క్ ఫర్ ఇట్. అసలు ఈ రోజుల్లో ఇంకా మేల్ బేబీ ఫీమేల్ బేబీ ఏంటండి, అమ్మాయిలు ఇంత సాధించి ఇంత ప్రూవ్ చేసుకుని అన్ని రంగాల్లో ఉన్నప్పటికీ కూడా స్టిల్ అది డామినేటెడ్ సొసైటీ అయిపోయింది అంతే. బట్ ఆ మైండ్ సెట్ నుంచి తప్పకుండా జనాలు మారాలి. వన్ ఫైనల్ క్వశ్చన్ టు ర్యాప్ దిస్ అప్ అండి, అసలు మీరేం చెప్తారండి? అంటే ది ఎర్లియర్ ది బెటర్ అని చాలా మంది ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు. సో పెళ్ళైన తర్వాత ఎంత కాలం వరకు చూసి దే హ్యావ్ టు కమ్ అండ్ సీ అ డాక్టర్, అండ్ వాట్ ఆర్ ద స్టెప్స్ దే నీడ్ టు ఫాలో ఫార్ అ బ్యూటిఫుల్ ప్రెగ్నెన్సీ? ఏం చెప్తారు మీరు? పెళ్ళైన తర్వాత 1 year they can try naturally. ఓకే, 1 year వరకు, అప్ టు 35 years ఏజ్ ఉన్న వాళ్ళ వరకు. 35 and above వాళ్ళు మాత్రం 6 months అంతే. సో 1 year వరకు దే కెన్ ట్రై. 1 year లో అంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు. ఇఫ్ దే డోంట్ ప్లాన్ దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. బట్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు, 1 year నుంచి ట్రై చేస్తున్నారు, బట్ స్టిల్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ అంటే మాత్రం 1 year తర్వాత బేసిక్ ఇవాల్యుయేషన్కి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఈ బేసిక్ టెస్ట్లు చేయించుకుని, అమ్మాయిలోనేమో AMH అంటే ఎగ్ కౌంట్ ఎంత ఉంది, ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేయించుకుని, అలాగే అబ్బాయిల్లో బేసిక్ సెమెన్ అనాలిసిస్ ఇవి చూపించుకుని ఇవి బాగానే ఉన్నాయా ఇవి ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. చేసుకున్న తర్వాత మనకున్న ప్రాబ్లం ఇంటెన్సిటీని బట్టి మనం వెంటనే ఏదైనా ట్రీట్మెంట్స్కి వాటికి వెళ్ళాలా, లేదా ఇంకొన్ని రోజులు పర్లేదా, వీ కెన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ డేస్ అనేది డిసైడ్ అవ్వచ్చు.
ఓకే. సో అదన్నమాట మ్యాటర్. పక్కన వాళ్ళు అడుగుతున్నారనో, ఎదుటింటి వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారనో కాదు. 1 ఇయర్ మీరు ట్రై చేసి న్యాచురల్గా, లేకపోతే ఇమ్మీడియట్లీ కమ్ అండ్ సీ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. సైన్స్ చాలా ఇవాల్వ్ అయింది అండ్ చాలా ప్రాబ్లమ్స్కి మనకు సొల్యూషన్స్ దొరుకుతున్నాయి. సో డోంట్ గివ్ అప్ ఆర్ డోంట్ బీ డెస్పరేట్. ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్తో మాట్లాడి చక్కగా మీ మనసులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ అడిగి తెలుసుకొని చక్కగా ఒక చిరునవ్వుతో ఒక మంచి బేబీతో బయటకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.